గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మన డే 2 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టార్ట్ అవబోతుంది. సో నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ నా వెయిట్ని చెక్ చేసుకున్నాను. తర్వాత నేను ఇప్పుడు ఈ 1 లీటర్ వాటర్ని తాగబోతున్నాను అనమాట. సో మన ఈటింగ్ పీరియడ్ వచ్చేసి 9 నుంచి స్టార్ట్ అవబోతుంది. సో అంత లోపల నేను 1 లీటర్ వాటర్ని ఫినిష్ చేసేస్తాను. ఓకేనా? మరి ఎలా ఉంటుంది డే 2 అని చూసేద్దాం. ఓకేనా, రండి. ఫస్ట్ నేను ఫుల్ ఎగ్జైట్మెంట్తో నా వెయిట్ చెక్ చేసుకుంటున్నాను. ఫస్ట్ డే ఎలా చేసిన దానికి ఎలా తగ్గానా లేదా అనేసి 59.1 ఉన్నాను. ఫస్ట్ డే వచ్చేసి 59.6 చూపించింది. సో 500 గ్రామ్స్ తగ్గానమాట. సో ఇంకా నా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాను. నేను మార్నింగే ఎక్సర్సైజ్ చేయడానికి చూస్తాను. ఈవినింగ్ అయితే బాడీ అంత కంఫర్ట్గా ఉండదు. మార్నింగ్ చేస్తే మనకి ఇంకా ఎంటీ స్టమక్లో ఉంటాం కాబట్టి, ఖాళీ కడుపుతో ఉంటాం కాబట్టి మనకు ఇంకా ఫ్యాట్ అనేది త్వరగా రెడ్యూస్ అవుతుందన్నమాట. సో ఇక్కడ నేను వార్మప్ చేస్తున్నాను. నేను నా ప్రతి వీడియోలో చెప్తున్నాను వార్మప్ ఫస్ట్ ఎక్సర్సైజ్ చేసే ముందు వార్మప్ చేయాలి అనేసి. సో 5 minutes వార్మప్ చేసేసుకోవాలి. ఈరోజు నేను చేస్తున్న ఎక్సర్సైజ్ వచ్చేసి ప్రాణాయామ అనమాట. ఇది ప్రాణాయామ ఎక్కువగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అని చెప్పొచ్చు. ఈ ప్రాణాయామ చేయడం వల్ల మనకు మెయిన్ ఏమైనా అంటే బ్రీత్ రిలేటెడ్ ఇష్యూస్ లైక్ ఆస్తమా కానీ ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే బాగా క్లియర్ అవుతాయి. ఎవరికైనా ఆస్తమా ఉన్న వాళ్ళు బెస్ట్ ప్రాణాయామ ఎక్సర్సైజ్ బెస్ట్ అని చెప్పొచ్చు. సో మార్నింగ్ అట్లీస్ట్ 20 minutes చేయండి. మీకు బాగా మంచిగా రిజల్ట్స్ అనేది వస్తుంది. నేను ఇప్పుడు చూపిస్తున్న ఎక్సర్సైజెస్ నేను 20 టైమ్స్ నేను ప్రతి ఎక్సర్సైజ్ 20 టైమ్స్ చేశానమాట. సో 20 టైమ్స్ మనం బ్రీత్ తీసుకుని వదలాలి. ఈ విధంగా చేయడం వల్ల మనకు పొట్ట కూడా బాగా తగ్గుతుంది. అలాగే ఇంకా మంచిగా నైట్లో నిద్ర అనేది బాగా వస్తుంది. ఇంకా మనకు లంగ్స్ ఫంక్షనింగ్ అనేది బాగా జరుగుతుంది అనమాట. అలాగే మనకు మెంటల్ స్ట్రెంగ్త్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా ఏం చెప్పచ్చు అంటే మనకు స్ట్రెస్ అనేది బాగా రిలీఫ్ అవుతుంది. బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ మంచిగా రిలీఫ్ అవుతాయి అన్నమాట. సో మీరు కూడా ట్రై చేయండి. ఒక 20 to 30 minutes బాగా మంచిగా రిలీఫ్ అవుతుంది. మనకు స్టమక్ కూడా బాగా తగ్గుతుంది. సో నాకు స్టమక్ అనమాట. సో సిజరీన్ అయిన తర్వాత కొంచెం లావ్ అయ్యానంటే నాకు ఫస్ట్ పెరిగేది వచ్చేసి స్టమక్. సో అందుకే నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ వచ్చేసి నా స్టమక్ పైన చేస్తుంటాను. ఈ ఎక్సర్సైజ్ వచ్చేసి చాలా ఈజీ అనమాట. చేతులు పైన తీసినప్పుడు మనం బ్రీత్ ఇన్సైడ్ తీసుకోవాలి. ఒకేసారిగా బ్రీత్ని వదిలేయాలన్నమాట. ఇది నా ఎక్సర్సైజు. ఈయన వచ్చేసి మా ఎక్సర్సైజ్ పార్ట్నర్. నేను చాలా రోజుల నుంచి మా హస్బెండ్ మేము ఇద్దరం కలిసి ఎక్సర్సైజ్ చేస్తాం. చాలా బాగుంటుంది. ఇలా ఒకరికొకరు మోటివేట్ అయినట్టుగా ఉంటుంది. ఇంకా వచ్చేసి ఈ ఎక్సర్సైజ్ వచ్చేసి మనం హ్యాండ్స్ ఇలా క్లోజ్ చేసుకొని చెవుకి బొటనవేలు ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేసేయాలన్నమాట. ప్రెస్ చేసేసి అని సౌండ్ చేయాలి. చాలా బాగుంటుంది. కాన్సన్ట్రేషన్ అంతా సౌండ్ మీదే వెళ్తుంది. కళ్ళు క్లోజ్ చేసుకుంటాం కదా, సో మన కాన్సన్ట్రేషన్ లెవెల్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా ఎక్సర్సైజ్ ఏదైనా చేసుకోండి, మీ ఇష్టం. అట్లీస్ట్ నేను చెప్పిందే చేయాలని లేదు. మీకేమీ తోచలేదు ఏ ఎక్సర్సైజ్ అంటే ప్లీజ్ ఫాలో మై ఎక్సర్సైజ్. ఓకేనా? మీ ఇష్టం, మీ కంఫర్టబిలిటీ బట్టి. బట్ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ. ఏదో ఒక యాక్టివిటీ, వాకింగ్ ఆర్ ఏదో ఒకటి ఎక్సర్సైజ్, చిన్న ఎక్సర్సైజ్ లైక్ సూర్య నమస్కారం 10 rounds ఈ విధంగా అనమాట. ఇంకా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కొంచెం అంటే ఒక 1 week అలవాటు కావడానికి కొంచెం అన్కంఫర్ట్గా ఉంటుంది. బాడీ పెయిన్స్ హెవీగా ఉంటాయి. ఎందుకంటే మనం ఇన్ని రోజులు బాగా రెస్ట్ ఇచ్చాం మన బాడీకి. ఒకేసారి దానికి పని పెట్టామంటే ఇలా కొంచెం బాడీ పెయిన్స్ అనేవి అందరికీ కామన్ ఉంటాయి అన్నమాట. సో అయినా మనం వదలకుండా అలా పెయిన్స్ ఉన్నాయని మళ్ళీ మానేసాం అనుకోండి, మళ్ళీ ఫస్ట్కే వచ్చేస్తుంది. సో అందుకనేసి మానేయకుండా డైలీ ప్రాక్టీస్ కొంచెం టైం తీసుకొని ప్రాక్టీస్ చేస్తుండండి. తర్వాత కొద్ది రోజులకు అలవాటు అయిపోతుంది అనమాట. ఇంకా మార్నింగ్ 9 o'clock. సో అప్పుడు నేను ఇంకా నా ఫాస్టింగ్ బ్రేక్ చేయడానికి నేను ఫస్ట్ ఒక హెల్తీ డీటాక్స్ డ్రింక్, ఈరోజు వచ్చేసి సినమిన్ డీటాక్స్ డ్రింక్ తీసుకుంటున్నాను. సినమిన్ దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలని ఆల్రెడీ నేను నా వీడియోస్లో షేర్ చేశాను. సో అక్కడికి వెళ్ళేసి చూడండి. ఏదైనా సరే నేను 7 days డీటాక్స్ డ్రింక్ అని చేశాను. దాంట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోండి. అన్నీ బెస్ట్ అని చెప్పొచ్చు. సో అన్ని వెయిట్ లాస్కు చాలా మంచి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో నేను చేస్తాను అనమాట. ఇంకా డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. దాంట్లో ఏదైనా నచ్చితే దాన్ని సెలెక్ట్ చేసుకోండి.
చేసుకొని మీరు ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా. ఇంకా మార్నింగ్ 9:30కి నేను ఈరోజు బేసన్ చిల్లా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలంటే శనగపిండి, స్పినాచ్, కొత్తిమీర, ఆనియన్, క్యారెట్ తురుము, సాల్ట్, మిర్చి అన్నీ వేసేసి దోస పిండిలాగా కలిపేసుకొని దోశలాగా వేసుకోవాలన్నమాట. అంతే. ఇది బాగా హెల్తీ అనమాట. ఇది శనగపిండి గ్యాస్ట్రిక్ అని అంటారు కదా. సో గ్యాస్ట్రిక్ అయితే ఏముండదు, బాగా మంచి హెల్తీ అనమాట. ఇది శనగపిండి మనకు హై ప్రోటీన్ అనేది ఉంటుంది. శనగపిండి మనం శనగలు, నల్ల శనగలు ఉంటాయి కదా, బ్లాక్ చెన, సో దాంతో ప్రిపేర్ చేస్తారు. బ్లాక్ చెనలో మనకు హై ప్రోటీన్ అసలు వేరే సీడ్స్లో ఉండదు. అంత మంచి ప్రోటీన్ అనేది బ్లాక్ చెనలో ఉంటుంది. వెయిట్ లాస్కి అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. పిల్లలకు చేసి పెట్టవచ్చు, ఇంట్లో అందరికీ హ్యాపీగా చేసి పెట్టవచ్చు. త్వరగా ఈజీగా అయిపోతుంది అండ్ హెల్తీ కూడా. గ్యాస్ట్రిక్ అంటారు, అసలు గ్యాస్ట్రిక్ ఎలా ఫామ్ అవుతుంది తెలుసా, మనం బజ్జీ లాగా చేసుకొని బాగా అంటే డీప్ ఫ్రై చేస్తే శనగపిండిని అది తిన్నప్పుడు మనకు ఆయిల్ ఎక్కువ తీసుకుంటే గ్యాస్ ఫామ్ అయినట్టు అనిపిస్తుంది అనమాట. అంతేగాని కరెక్ట్ వేలో మనం ప్రిపేర్ చేసుకుంటే గ్యాస్ట్రిక్ అనేది ఉండదు. ఆయిల్ కాకుండా ఈ విధంగా ట్రై చేయండి, మరి సూపర్గా ఉంటుంది. ఈరోజు నేను 2 చిల్లాలు చేసుకున్నాను కదా, అసలు హెవీ అనిపించేసింది నాకు 2 చిల్లాస్. అంత టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనికి సైడ్ డిష్ ఏం అవసరం లేదు, ఎందుకంటే మనం అన్నీ ఇంట్లో వేసింటాం కాబట్టి. సో సైడ్ డిష్గా ఏం అవసరం లేదు, ఇలానే తీసుకోవచ్చు. సో అందరు తప్పకుండా ట్రై చేయండి, చాలా హెల్తీ అండ్ టేస్టీ కూడాను. ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. మీ ఇంట్లో అందరికీ చేసి పెట్టండి, అందరూ లైక్ చేస్తారు. నిజంగా అంత టేస్టీగా ఉంటాయి. ఇంకా లంచ్‌కు ఈరోజు 2 చపాతీ, ఆయిల్లెస్ చపాతీ, అలాగే కొంచెం కాకరకాయ పులుసు, అలాగే పెరుగు, అలాగే 1 బిగ్ బౌల్ వెజిటబుల్ సలాడ్ తీసుకున్నాను. 1:45కి ఈరోజు లంచ్ ఫినిష్ చేసేసాను. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ టైం పెసలు, మొలకలు వచ్చింటాయి కదా, ఆ పెసలు, హాఫ్ యాపిల్ తీసుకున్నాను. ఇది నా స్నాక్స్. ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసి నేను రాగి జావా, ఓట్స్ రాగి వేసి జావలాగా ప్రిపేర్ చేసి దానిపైన పచ్చి కొబ్బరితో గార్నిష్ చేసేసాను అనమాట. రాగి డైలీ తీసుకోవడానికి ట్రై చేయండి. రాగిలో మనకు ఎక్కువగా ఐరన్ అండ్ కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అలాగే మనం ఓట్స్ తీసుకున్నాం కదా, ఆ ఓట్స్లో మనకు ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అలాగే ఇంకా పచ్చి కొబ్బరిలో మనకు గుడ్ ఫ్యాట్ అనేది ఉంటుంది. సో 3 మిక్సింగ్ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది టేస్ట్. అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఈరోజు నేను వచ్చేసి 1.5 కప్ తీసుకున్నాను. చాలా టేస్ట్ ఉంది జావా. సో మీకు ఎంత నచ్చితే అంత తీసుకోండి, ఫుల్గా తినండి. ఓకేనా. డే 2 డిన్నర్ సక్సెస్ఫుల్గా 7 లోపలే నేను తినేసాను. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఈజీగా వెయిట్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఇంతకుముందు నేను ఫాస్టింగ్ చేశాను కదా, అప్పుడు ఇంత త్వరగా వెయిట్ అయితే రెడ్యూస్ కాలేదు. సో అందరూ తప్పకుండా ట్రై చేయండి. సో మీకు ఎలా అనిపించింది ఈ 2 డేస్? సో ఏ రెసిపీస్ నచ్చాయి? మీరు ఎవరైనా ఫాలో అవుతున్నారా? మీకు ఎలాంటి చేంజెస్ జరుగుతున్నాయి అనేసి నాకు కమెంట్ చేయండి. మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి డే 3 వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.